ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపజేసే సాధనతో దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. ఈ దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ ఈ దసరా మహోత్సవం. దసరా అంటే 10 జన్మ పాపాలను 10 రకాలైన పాపాలను పోగొట్టేది అని అర్థం. ఈ 10 రోజుల పండుగని నవరాత్ర వ్రతం, దేవీ నవరాత్రులు, శరణ్ నవరాత్రులు అని వ్యవహరిస్తారు. 9 రోజుల నియమనిష్టలతో జగన్మాతను పూజించే వ్రతం. ఈ శరత్కాలంలో చేసే శరణ్ నవరాత్ర వ్రతం కూడా ఈ దసరా నవరాత్రుల వేడుక. 9 సంఖ్య పూర్ణత్వానికి సంకేతం. నవరాత్రులు ఆరాధించడం అంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించడం. నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం. 9 రోజుల దీక్ష వలన 10వ రోజు విజయం లభిస్తుంది. అంటే 9 రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది అని అర్థం. కనుక 10వ రోజును విజయదశమి పేరుట పండుగ జరుపుకుంటారు. జగన్మాత ఆది పరాశక్తి గొప్పదనాన్ని, ఆ మహిమను గురించి దేవి భాగవతం, మార్కండేయ పురాణం మొదలైన అనేక పురాణాలు, ఉపనిషత్తులు మనకు వివరించాయి. త్రిపురా రహస్యంలో విపులమైన వివరణ కూడా కనిపిస్తుంది. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, పార్వతి, హైమవతి, అపరాజిత, భవాని, లలిత, జయంతి, మంగళ, భద్రకాళి, కాపాలిని, క్షమ, శివదూతి, స్వాహ, స్వద, చాముండి, విష్ణుపత్ని, ఈశ్వరి, ఇలా ఇటువంటి అనేకమైన నామాలతో పూజలందుకుంటోంది ఆ జగజ్జనని. మనలోని శక్తిని, శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన శక్తిని జాగృతపరిచే దైవ అనుగ్రహంతో, మంత్రశక్తితో, నియమబద్ధమైన జీవితంతో జాగృతపరిచే ఒక వ్రతం ఈ నవరాత్రి వ్రతం. అందుకే దసరా నవరాత్రుల్లో అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు 10 రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపుర సుందరి దేవిగా, గాయత్రీమాతగా, అన్నపూర్ణాదేవిగా, శ్రీ మహాలక్ష్మీదేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా, శ్రీ రాజరాజేశ్వరి దేవిగా, సప్తమి రోజున శ్రీ మహాసరస్వతి దేవిగా, అష్టమి నాడు దుర్గామాతగా, నవమి నాడు మహిషాసురమర్దనిగా, విజయదశమి నాడు జయ విజయ సహిత అపారజిత దేవిగా, ఆ రాజరాజేశ్వరి దేవిగా ఆరాధించాలి, కొలుచుకోవాలి. 9 రోజులు కఠినమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైన నియమాలను పాటిస్తూ నామమంత్రం జపం, నామపారాయణ చేస్తూ, కీర్తనలతో, భజనలతో కొలుస్తూ, ఉపవాస నియమాలను, నక్త వ్రతముల వంటి వాటిని పాటిస్తూ ఈ దశమి నాడు చక్కగా ఆ జగన్మాతను షోడశోపచారాలతో పూజించి అనేక విధాలైన పిండి వంటలు తయారు చేసి నైవేద్యం పెట్టి అమ్మను ఆరాధించాలి. ఆ పిండి వంటలను ప్రసాదంగా బంధుమిత్రులందరికీ, భక్తులందరికీ పెట్టి మనము ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. ఆది పరాశక్తిని లక్ష్మి, గాయత్రి, సరస్వతి, రాధ, దుర్గా ఇలా అనే 5 పరిపూర్ణ మూర్తులుగా ఆరాధించాలి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపిణి సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. పరమేశ్వరుని సంకల్ప శక్తి జగన్మాత. ఆ సంకల్పం వల్లే సృష్టి స్థితి లయలన్నీ కూడా జరుగుతాయి. ఆది పరాశక్తి ప్రకృతే అయితే పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుషుల కలయిక వల్లే ఈ సృష్టి ఏర్పడుతుంది. అంటే శివపార్వతుల చిద్విలాసం యావద్విశ్వం ఏర్పడింది అన్నమాట. ఈశ్వరుడిని కొలిచిన, విష్ణువుని అని పిలిచిన, జగన్మాత అంబికా అని కొలిచిన ఉన్న శక్తి ఒక్కటే అని మనకి ఆ ఉపనిషత్తులు బోధిస్తున్నాయి కూడా. ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని, చిచ్చక్తిని అనే మనం అమ్మవారిగా, జగన్మాతగా ఆరాధించాలి. చండీ సప్తశతిలో జగన్మాత మహాకాళిగా, మహాలక్ష్మిగా, మహాసరస్వతిగా దుష్ట రాక్షసులను ధనుమాడిన వైనాన్ని కీర్తించారు. అమ్మవారు దేవతలకు ఎప్పుడు ఆ దుష్ట రాక్షసుల నుంచి బాధలు కలిగినా తాను అవతరించి దుష్ట శిక్షణ చేస్తానని అభయమిచ్చారు. యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువును జాగృతపరిచి మధుకైటబులనే రాక్షసులను సంహరింపజేసింది. ఆ మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి
స్వర్గాన్ని ఆక్రమించగా దేవతలు ఆ బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు రుద్రుల దగ్గరికి వెళ్ళి మహిషాసురుడి ఆగడాలను గురించి వివరించారు. ఆ మాటలు వినగానే శివకేశవులకు ధర్మాగ్రహం కలిగింది. ఆ క్రోధం ఒక ఆకృతి దాల్చి వెలుగు రూపంలో బయటకు వచ్చింది. దేవతలందరి ముఖాల నుంచి తేజస్సు బయటకు వచ్చి ఈ సమష్టి తేజస్సు ఒక మహా అద్భుత రూపం దాల్చి అష్టభుజాలతో మహాలక్ష్మీదేవిగా ఆదిపరాశక్తిగా భాసించింది. ఈ తల్లిని దేవతలు, అమ్మా నీవే సర్వకారణభూతురాలివి, సర్వకారణ రూపినివి, క్రియారూపినివి, నీవు లేనిదే ఏదీ లేదు, అంతా నీలోనే ఉంది తల్లి అంటూ కీర్తించారు. శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు, కనీసం స్పందించను కూడా లేడట. శక్తి లేకపోతే చలనం, స్పందన కూడా ఉండదు అని ఆ జగద్గురువు ఆదిశంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి ప్రస్తుతించారు. ఆమె మహిషాసురుడనే రాక్షసుని సంహరించి మహిషాసుర మర్దినిగా కూడా కీర్తింపబడింది. జగన్మాతే ధూమ్రాక్షకుడిని, రక్తబీజుడిని, చండముండులను, శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించింది. ఈ రాక్షసులందరూ కూడా ఆ బ్రహ్మదేవుని గురించి, పరమేశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారే. దేవతల నుంచి ఎటువంటి భయాలు లేకుండా వరాలు పొందారు కూడా. కానీ స్త్రీ అంటే చులకన, ఆడవారు మననేం చేస్తారులే అనే చులకన భావన వల్ల ఆ స్త్రీల మీద కనుకనే అమ్మవారు ఆ రాక్షసులందరినీ తనలో నుంచి బ్రహ్మి, వైష్ణవి, మహేశ్వరి, కౌమాది, ఐంద్రి, వారాహి, నరసింహి, చాముండ, శ్యామల, కాళి ఇలా మొదలైన దేవతా గణాలను ఉద్భవింపజేసి వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి దానవులందరినీ సంహరించింది. ఈ దుష్ట రాక్షసులందరినీ జగన్మాత ఈ నవరాత్రులలో సంహరించినందున నవరాత్రుల్లో జగన్మాత వివిధ రూపాలను, అవతారాలను మనము కీర్తిస్తాం, ఆరాధిస్తాం కూడా. విజయదశమి నాడు జగన్మాత దుష్ట రాక్షసులను సంహరించి విజయం సాధించిన రోజు కాబట్టి మనమంతా విజయదశమి పండుగను వేడుకగా జరుపుకుందాం. విజయదశమి జరుపుకోవడంలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి భేదం ఉండవచ్చు, కానీ హైందవులందరూ ఈ పండుగ తప్పకుండా జరుపుకుంటారు. విజయదశమి పండుగ దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపుకుంటోంది. ఈ విజయదశమి నాడే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో ఆ కౌరవుల మీద విజయం సాధించి విజయుడయ్యాడు. శమీవృక్షం మీద పెట్టిన తమ ఆయుధాలలో నుంచి తన గాంధీవాన్ని తీసుకొని యుద్ధం చేసి విజయం సాధించాడు కనుక మనం ఈనాడు విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం. ఈనాడు శమీవృక్షాన్ని తప్పకుండా పూజించాలి. శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్తూ శమీవృక్షానికి ప్రదక్షిణలు చేసి నమస్కరించాలి. ఈ విజయదశమి పండుగ నాడు అందరూ కూడా ఈ శమీ వ్రతాలను, శమీ వృక్షపు ఆకులను పెద్దలకు ఇచ్చి నమస్కరించాలి. పెద్దలు వాటిని తీసుకొని పిల్లలను ఆశీర్వదించాలి. ఈ విజయదశమి రోజునే శ్రీరామచంద్రుడు ఆ రావణాసురుణ్ణి సంహరించినందున విజయదశమి రోజున రామలీలను గొప్పగా ప్రదర్శిస్తారు భక్తులు. రావణ దహనం కూడా చేస్తారు. జగన్మాత ఆరాధన వలన, దుర్జనుల వలన సంఘానికి చేటు కలగకుండా, అంటువ్యాధులు, సమస్యలు లేకుండా దేశానికి భద్రత కలుగుతుంది. అందుకే సాక్షాత్తు ఆ జగజ్జనని మనని పాలిస్తూ ఉన్నట్టుగా ఆమె పాలనలో మనమందరం క్షేమంగా, సుఖంగా ఉన్నట్టు భావించుకుందాం, పూజించుకుందాం. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలమయాం గౌరీ, పరిపాలమాయాం గౌరీ అని ప్రార్థిస్తూ మనల్ని పాలించమని అమ్మను వేడుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.